హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చేపలు, టమాటా, మామిడికాయ ముక్క అండి. ఇదిగో చేప ముక్కలు చూడండి, చిన్నవి కదా చేపలు, ఆవిరి పడుతుంది ఫ్రెండ్. ఇదిగో చేప ముక్కలు చూడండి, ఇదిగండి చిన్న చేపలు మంచిగా ఉడకనియాలి. ఇది ఎలాగో ప్రాసెస్ ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్. టమాటాలు మంచిగా నీళ్ళలో కడిగేసి కట్ చేశాను. ఉల్లిపాయలు 2 కట్ చేశాను. మామిడికాయలు చిన్న చిన్న సైజులో రెండు మామిడికాయలు కట్ చేశాను ఫ్రెండ్స్. 2 మామిడికాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కడిగేసి పైన చెక్కు తీసేసాను. మామిడికాయలకి ముక్కలు కట్ చేసి మంచిగా కట్ చేసేసి ముక్కలు కట్ చేసాను చిన్న చిన్నవి. తర్వాత అదిగో ఫ్రెండ్స్ అలా ఉడుకుతుంది. దీన్ని ముందు చేపలు నూనెలో వేపి ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఆ నూనెలోనే కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేసాను ఫ్రెండ్. టమాటాలు మంచిగా వేగిన తర్వాత మంచిగా మెత్తగా అయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసాను. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసినాక పసుపు వాసన పోయిందాక యాగనిచ్చేసి తర్వాత చేపలు వేసాను ఫ్రెండ్. చేపలు వేసినాక మంచిగా కొంచెం ఉడకనిచ్చేసి కారం వేసాను, సరిపడా ఉప్పు వేసాను. ఆ 2 కారం పచ్చివాసన పోయిందాక ఉంచేసి ఇదిగో సరిపడా కొంచెం తాలింపులు వేయలేదు. ఇదిగో కూర కారం వేసిన తర్వాత కరివేపాకు వేసాను ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా పుల్లగా చిన్న చిన్న చేపలు అదిగో పైకి కనపడుతున్నాయి చూడండి. చేపలు అయితే ఇవన్నీ చేపలే. ఓకేనా ఫ్రెండ్స్, దగ్గర చుట్టుదంటే ఆరిపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ ఉడకనిచ్చేసి సరిపడా వాటర్ పోసాను. కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్లో మగ్గనిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గిన తర్వాత మంచిగా వాటర్ అంతా వెనికిపోయినాక కొంచెం పులుసు ఉన్నప్పుడు తీసుకున్నాము, దగ్గరికి తీసేసుకొని పెట్టుకున్నాం. ఇంకా ఏం లేదు, చాలా అంటే పుల్లగా కారంగా చేప ముక్కలు నంచుకుంటా అన్నం తింటుంటే చాలా అంటే చాలా హాయిగా ఉండిద్ది. కొంచెం కుడికేటప్పుడే కరివేపాకు వేసాను, తాలింపులు వేయకుండా. మంచి దాని ఫ్లేవర్ కూడా మంచి వాసన వస్తుంది. మీరు కూడా ఇలాగ చేసుకోండి. వేసుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే నాకు ఆడలేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో మీరు కూడా ఇలా వండుకోండి. ఏం లేదు, చేపలు వేపాను. కొంచెం బాండి పొయ్యి మీద పెట్టేసి చేపలు వేపేసి ఆ చేపలు తీసి ప్లేట్లో పెట్టాను. తర్వాత ఆ నూనెలోనే కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసాను. టమాటాలు వేసినాక కొంచెం మెత్తగా ఉడికినాక ఏం చేశానంటే నేను పచ్చివాసన పోయిందాక ఆ టమాటాలు మెత్తగా ఉడకనిచ్చాను. కొంచెం పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసాను. మామిడికాయల ముక్కలు వేసిన తర్వాత ముందు మామిడికాయ ముక్కలు వేసినా పసుపు వేసేయాలండి. వేసిన తర్వాత వేగిన తర్వాత మంచిగా మెత్తగా ఉడికినాక కారం వేసాను. చేపలు వేసినా కారం వేసాను. కారం వేసిన తర్వాత మంచిగా మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత ఆ కారం పచ్చివాసన పోయిందాక ఉప్పు కారం మంచిగా పట్టిందాక ఉండి ఇదిగో వాటర్ వేసాను. వాటర్ ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో చేపలు చూడండి. ఇందాక చూపిస్తుంటే ఆవిరి పడుతుంది, అడుగంటుతుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం స్టవ్ ఆపేసాను. చాలు, ఈ పులుసు చాలు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. కొంచెం ఒక మంట తగలనిస్తాను, ఎందుకంటే కొంచెం ఈ గ్రేవీ కూడా కొద్దిగా పోయినాక కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు దించుకుంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.